అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. సో ఇందాక క్వశ్చన్ అడిగారు కానీ దానికి ఆన్సర్ రాలేదు ఆనంద్ గారి నుంచి. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు ట్విస్ట్లు టర్న్లు ఉన్న సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలకి ముందే టాక్ బయటకు వస్తే అంటే అది స్ప్రెడ్ అవుతుంది కదా, ఓపెన్ అయిపోతాయి. ఒకేసారి చేస్తే ఒక 1000 స్క్రీన్స్ 2000 షోస్ పడితే ఓపెన్ పర్లేదు, కానీ 170 స్క్రీన్స్ దగ్గర వాళ్ళు ఓపెన్ అయిపోతే అది మల్టిప్లే అవి బయట తెలిసిపోతే అతికిపోతుంది కదా. ఆనెస్ట్లీ అండి, ఫ్యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఇంకా స్క్రీన్స్ పడుండొచ్చు. ఇంకా స్క్రీన్స్కి కూడా షోస్ ఫుల్ అయ్యే కెపాసిటీ కూడా ఉండింది. బట్ గత వారం నుంచి అసలు సంబంధమే లేని కేసులు, ఓకే మళ్ళీ అనిల్ గారు చెప్పొద్దంటారు తప్పంటే, సెన్సార్ వచ్చాక చేతికి సర్టిఫికేట్ రాకముందు ఏదో అని చెప్పి మా మీద, కలెక్టర్ మీద, అంటే పని పాట అసలు ఏం ప్రయోజనం చెప్పండి ప్రపంచానికి దానివల్ల. ఓకేనా, ఎన్ని పెద్ద పెద్ద మంచి మంచి ఇష్యూలు ఉన్నాయి చూసుకోవాల్సినవి. దాని తర్వాత అది షోలు ఓపెన్ చేయలేకపోయాం, మల్టీప్లెక్స్ షోలు ఓపెన్ చేయకపోయాం. సో మాకు కాన్ఫిడెన్స్ ఉంది మేము ఇచ్చిన కాంటెంట్ మీద, ఫెయిత్ మీద. మేము చాలా ముఖ్యంగా మేము ఈ షోస్ ఎందుకు ముందు అనుకున్నామంటే, మాకు ఎప్పటి నుంచో ఈ సినిమా మీద ఇది ఎలాంటి సినిమా, ఇలాంటి జానరాలో ఎస్పెషల్లీ గత కొన్నాళ్ళ నుంచి సినిమాలు రావడం వల్ల ఎలాంటి సినిమాని ఒక ఎక్స్పెక్టేషన్తో జనం చూడడం జరుగుతుంది కంపారిజన్తో. సో ఇది మా సినిమా జానరా, ఇది ఇలాంటి కాంటెంట్ అనేది ముందే డెలివర్ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఆ ధైర్యం ఉండింది. నిన్నైతే కొన్ని రకరకాలుగా అయితే ఓన్లీ ఆన్ ఆఫ్ చూసింది, ఒక 28 గంటల ముందే వీడియోలన్నీ బయట తీసేసి డే లైట్లోని కామెంట్ రెస్పాన్సులు పెడుతున్నారు, కొంచెం అయితే కథ మొత్తం చెప్పేస్తున్నారు. సో అలాంటివి ఉన్నాయి. బట్ మా నమ్మకం ఏంటంటే, ఒక కొత్త కథ తీసినప్పుడు ఎప్పుడైనా సరే దానికి ఎప్పుడూ ఒక సెకండ్ పడుతుంది మనం బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేసుకోవడానికి. సో ఇలాంటి సినిమాలకి ఇది మంచిదేనండి. సో రేపటికల్లా మాకు ఇంకా స్ట్రాంగ్గానే ల్యాండ్ అవుతుంది. సో అండ్ ఎస్పెషలీ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎంటర్టైన్మెంట్ బాగా వర్కౌట్ అయిందని మాట నిన్నాళ్ళైంది. ఆ సౌండ్ చాలా స్ట్రాంగ్ అండి. అన్ని జానరాల కన్నా బాగా వర్కౌట్ అయ్యేది ఆడియన్స్ నవ్వుతూ ఎంజాయ్ చేసే విషయం. అది సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. అనిల్ గారు సార్, మీ సినిమాలు ప్రతి సినిమా